దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఉంచిన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశము, నీ భయము పోవాలంటే ఇదొకటి విను. వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉండును. ఆమేన్. దేవాది దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో స్థిరపరిచి జరిగించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది పైకి నవ్వుతున్న వారి హృదయంలో భయంకరమైన భయాన్ని దాచుకుని ఉంటారు. భయము అనేది వారికి నానా రూపాల్లో రావచ్చు. పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, ఆర్థికపరమైన స్థితిగతుల ద్వారా, ఉద్యోగ భయము, చేతి వృత్తి భయము, వ్యాపార భయము, పిల్లల భవిష్యత్తు భయము, ఇంటి యజమాని భయము, ఇంటి యజమానురాలి భయము, ఇంటిలో ఉన్న మనుషుల భయం, ఇలా అనారోగ్య పరిస్థితులు కూడా భయాన్ని పుట్టిస్తాయి. ఇలా రకరకాల భయాన్ని కలిగి ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు తన బిడ్డలకు అభయహస్తముగా ఇస్తున్న వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. జీవగ్రంథములో, బైబిల్ గ్రంథములో మనము భక్తుల చరిత్రను చూసినప్పుడు భక్తులకు భయం కలిగిన సందర్భంలో వారు ఏం చేశారు, దేవుడు వారిని ఏ విధముగా ఆ భయము నుంచి తప్పించాడో మనము లేఖన భాగములో మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని వాక్యములో ఉన్న లేఖన భాగాలను నీవు గ్రహించి చదివి అర్థం చేసుకొని వాటి ప్రకారముగా నీవు ఉన్నట్లయితే నీవు భయమును జయిస్తావు, నీవు ఓడిపోవు. అది ఎంత పెద్దగా ఉన్న సమస్య, అంతకంటే నీ దేవుడు పెద్దవాడు, అంతకంటే నీ దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు బహుశా నీ భయానికి నేను చీకట్లో ఉన్నాను, నేను మరి ఎవరి సహాయము పొందలేని స్థితిలో ఉన్నాను అని అనుకోవచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు చీకటి కలిగించిన ఆ భయము నుండి దేవుడు నీకు గొప్ప విడుదల కలుగు చేస్తాడు, ఆయన వెలుగునిస్తాడు. దేవుడి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నీకు భయము కలిగినప్పుడు దేవుడు నీతో ఉన్నాడని గుర్తుంచుకో. ఇది మొదటి లక్షణం. నీవు ఎప్పుడైతే భయం కలిగి ఉంటావో, సాధారణంగా భయము మనిషికి ఎప్పుడు వస్తుందంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నా స్నేహితులు లేరు నాతో, నా బంధువులు లేరు, నా ఇంటి వారు లేరు, నేను నాతో ఉంటారు అనుకున్న వారు నాతో లేరు, నాకు సహాయం ఎక్కడి నుంచి లేదు అని నీవు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నానని భావిస్తున్నప్పుడు భయం నిన్ను వెంటాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులు, ఈ లోకములో ఉన్నవారు మనుషులు, ఈ లోకములో ఉన్నవారు స్నేహితులు, ఈ లోకంలో ఉన్న బంధువులు, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా నీ దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను విడువడు, ఆయన నీ అడబాయుడు. నీవు ఒంటరిగా లేవు, నీవు ఓడిపోవు, నీవు జయము సాధిస్తావు, విజయము సాధిస్తావు. నీకు జయమును దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్. నీవు ఇప్పుడే, ఈరోజే ఈ మాట గుర్తు చేసుకో. ఈ క్షణమే ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. లే, నిరసించిపోకు, అధైర్యపడకు, దిగులు పడకు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఇది మొదటిది, దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. 2, దేవునిపై నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. సామెత గ్రంథములో 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదివితే అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నమ్మకము, విశ్వాసము మనలో కొంచెం తగ్గుద్దో అప్పుడు భయం అనేది మన ముందు మరి ఆవరిస్తుంది. సమస్య చిన్నదైనా సరే పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది. మనం పరిష్కరించుకోగలము ఆ సమస్యను, అయినప్పటికీ కూడా సమస్యను పరిష్కరించుకునే ఆలోచన మనకు లేకుండా పోతుంది. ఎందుకంటే విశ్వాసము, నమ్మకము అనేవి తగ్గి ఉంటాయి కనుక.
కనుక నీవు ఇప్పుడే నీవు నమ్మకం కలిగి ఉండు, దృఢమైన నమ్మకం కలిగి ఉండు. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీవు ఒంటరివాడివి కావు. నీకు ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా దేవుని సహాయం నీతో ఉంది అని విశ్వాసంతో, నమ్మకంతో నీ పని ప్రారంభించు. ఆగిపోయిన నీ అడుగును ముందుకు వేయి. నువ్వు భయపడుతున్న ఆ కార్యమును నీవు ఎక్కడైతే ఆపేసావో అది మళ్ళా ప్రారంభించు. దేవుడు నీకు విజయాన్ని కలుగు చేస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. మూడవది, ప్రార్థన చేయి. కీర్తన 64వ అధ్యాయము 1వ వచనం. భయం కలుగుతున్న సందర్భాల్లో చాలామంది మరి ఆలోచిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. ఈ సమస్య ఎటు పోద్ది, ఎలా పోద్ది, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అని దిగులు పడుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఎక్కడ నిలబడలేరు, పడుకోలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు, చిరాకు పడుతూ ఉంటారు, ఇసుకుంటూ ఉంటారు. అయితే ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నీవు భయపడుతున్న సందర్భంలో నీ హృదయమును దేవుని వైపు తిప్పు, దేవునితో మాట్లాడు. నీ హృదయంలో నుంచి ప్రార్థన చేయి, హృదయ అంతరంగములో నుంచి దేవుడికి మొరపెట్టు. ప్రభువా ప్రభువా నాకు సహాయం చేయి నాయన, సహాయం చేయి. ఈ బంధకముల నుంచి, ఈ శోధన నుంచి, ఈ భయము నుంచి నాకు విడుదల కలుగు చేయ ప్రభువా, నన్ను విడిపించి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నీ మనసును నిమ్మలపరుస్తాడు. ప్రార్థన బలాన్ని ఇస్తుంది, ప్రార్థన శక్తిని ఇస్తుంది. శరీర శక్తినే కాదు, ఆత్మీయ శక్తిని, హృదయ శక్తిని, మనసు శక్తిని, మనసుని దృఢపరుస్తుంది, మనసును స్థిరపరుస్తుంది, మనసుకు నిమ్మలాన్ని ఇస్తుంది. ప్రార్థన సమాధానం ఇస్తుంది. ప్రియ సహోదరి, మరి 4వది వాక్యము చదవడము. కీర్తన 56వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే నీవు భయము అన్న ఫీలింగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడు, లేదా నువ్వు భయపడుతున్న సందర్భాల్లో నీవు చేయవలసిన ఖచ్చితమైన పనుల్లో వాక్యము చదవడం కూడా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం తెరువు, బైబిల్ తెరువు, వాక్యాన్ని చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన నీకు వాగ్దానం ఇస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానములతో దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు దారి చూపిస్తాడు, ఆలోచన ఇస్తాడు. దేవుడు ఏ కార్యము చేయగలడో వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీకు ఆయన తోడుగా ఉన్నానని ఆయన మెల్లని స్వరంతో మాట్లాడతాడు. వాక్యము చదువు, దేవుని వాక్యములో నీవు జీవించు, వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకో. దేవుడు నీకు ధైర్యంతో నింపి బలపరుస్తాడు. చివరిగా పవిత్రాత్మ యొక్క శక్తిని గుర్తెరుగు. అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎంత బలమైన శక్తో, పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో నువ్వు ఎరిగి ఉండు, తెలుసుకో. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని భక్తుల సాక్ష్యం ద్వారా, నీవు దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుడు నీతో ఉన్నాడు అని ఆ నమ్మడం ద్వారా నీవు పరిశుద్ధాత్మ శక్తిని గుర్తెరుగు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయములో భక్తులు అంటున్నారు, మన ప్రభు పిరికాత్మను ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మను ఇచ్చాడు, కనుక ఎందుకు భయపడాలి అని చెబున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులా, మనం ఎందుకు భయపడుతున్నావు? దేవుని ఆత్మ పిరికాత్మ కాదు కదా, దేవుని ఆత్మ ధైర్యం గల ఆత్మే కదా, ఆయన ధైర్యపరిచే ఆత్మే కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఏ విషయమై భయపడుతున్నావు? ఏ శోధన నిన్ను భయపడుతుంది? ఏ ప్రమాదము చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ వ్యాధిని చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ ఆర్థిక పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావు? ఎవరిని చూసి, మనుషులను చూసి, ఏ మనుషులను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు? ఏ బంధువులను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు? ఈరోజే నీ హృదయమును, నీ మనస్సును దేవుని వైపు తిప్పుకొని ప్రార్థన చేయి. నీలో ఈ 5 గుణాలు దేవుడు నీతో ఉన్నాడని నీవు మరి గుర్తుంచుకో. 2, ఆయనపై నమ్మకం, విశ్వాసం కలిగి ఉండు. 3, ప్రార్థన చేయి. 4, వాక్యాన్ని చదువు. 5, పరిశుద్ధాత్మ శక్తిని గుర్తించు, తెలుసుకో. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే దేవుడు నీ భయము నుండి నీకు రక్షణ, విడుదల కలుగు చేస్తాడు. ప్రార్థన చేయి. ప్రభువా, నేను పలానా విషయం వల్లే దాని ద్వారా భయపడుతున్నాను, దాని గురించి భయపడుతున్నాను, ఇదిగో వీరి గురించి భయపడుతున్నాను, ఇదిగో పలానా సమస్య నా ముందుంది, దాని గురించి భయపడుతున్నాను. ఈరోజే నాలో ఉన్న భయమును తొలగించి మీలో ఉన్న బలాన్ని నాకు ఈ ప్రభు అని ప్రార్థించి దేవుడు తన శక్తి చేత నింపి నిన్ను బలపరిచి ప్రతి భయం నుండి నిన్ను తప్పించి నేను రక్షిస్తాడు. అలాగూ ప్రభు తన వాగ్దానములను మీ ఎడల స్థిరపరిచి జరిగించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
నాయన భయపడుతున్న వారికి మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి స్తోత్రాలు. నాకు మా అందరితో మీరు మాట్లాడిన ప్రభు మీ వాక్యములు బట్టి మేము సంతోషిస్తూ ధైర్యము పొందుకున్నాం. ఇంకా ఎవరికైతే ధైర్యం లేదో ఇప్పుడే ఈ క్షణమే మీ బలముతో మీ ధైర్యంతో వారు నింపబడుదురు గాక. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడిన దేవుడు, ఈ రాత్రి మంచి నిద్ర ఆరోగ్యం దయచి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.